హలో, నమస్తే. దిస్ వెంకట్ జగన్న, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈరోజు రెండవ ఎపిసోడ్ 5వ నంబర్ జాతకం గురించి తెలుసుకోబోతున్నామండి. పుట్టిన తేదీ 5/14/23 కలిగిన వాళ్ళని 2వ నంబర్ జాతకం అంటారండి. వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలు, విలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోతున్నాం. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్, ప్రతి పని కరెక్ట్ గా పోల్చినట్టు ఉండాలి, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ మాత్రం తేడా వస్తే ఒప్పుకోరు. అలాంటి పర్ఫెక్ట్నెస్ ఉండడం మంచిదే అండి, కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, కొన్నిసార్లు వీళ్ళకు కూడా హాని చేస్తుంది. సపోజ్ ఒక మ్యారేజ్ కి అలైన్స్ చూస్తున్నారు అనుకోండి. అమ్మాయికి వీళ్ళు కోరుకునేటటువంటి కోరికలు ఎలా ఉంటాయంటే, అమ్మాయికి బాగా మంచిగా చదివి ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అందం చందం ఉండాలి, అన్ని ఉండాలని కోరుకుంటారు. అన్ని ఉండేటటువంటి వాళ్ళు దొరకడం కష్టమే కదండి. సో ఆ విధంగా చూస్తూ వీళ్ళు మ్యారేజెస్ చేసుకోలేకపోవడం కానీ, లేకపోతే లేట్ మ్యారేజెస్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ఈ పర్ఫెక్షన్ ని కొంత తగ్గించుకుంటే మంచిదండి. సో సుదీర్ఘమైన ఆలోచనలు, చాలా ఎక్కువ ఆలోచనిస్తుంటారండి. ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనల వల్ల వాళ్ళకి టెన్షన్, అలాగే స్ట్రెస్, నిద్ర రాకపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. క్రమేపీ మతమరుపు కూడా వస్తుంది. కాబట్టి ఆలోచనలు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎక్కువ ఆలోచించకూడదు. తొందరపాటు నిర్ణయాలు, వీళ్ళు యవ్వనంలో కొంచెం తొందరపాటు, దుడుసుగా ప్రవర్తించి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారండి. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాం కదండి, అది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఏమి ఆలోచించరు. సో చూడటము, అమ్మాయి అబ్బాయిని చూసినా, అబ్బాయి అమ్మాయిని చూసినా ఇష్టపడము, ప్రపోజ్ చేయడము, మ్యారేజ్ చేసుకునేయడము, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంలో చేసేటటువంటి వాళ్ళల్లో చాలా మంది 5వ నంబర్ వాళ్ళే. ఓకేనా? సో ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ రోజు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటారండి. ఈజీ మనీ. సో వీళ్ళకి కష్టపడటం కన్నా కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలా అనేటటువంటి ఆలోచన ఉంది. లాటరీస్ అని, షేరింగ్స్ అని, ట్రేడ్స్ అని, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్, గ్యాంబ్లింగ్, ఇలాంటి వాటిలో పెట్టి ఈజీగా మనీ సంపాదించాలా, క్రియేట్ చేయాలి. అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండవు కదండి, కొన్ని అటు ఇటు జరగచ్చు కదా. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ వర్కాలిక్ అండి. వర్కాలిక్ అంటే పని రాక్షసులు అండి. పని స్టార్ట్ చేశారంటే ఇంకా వదిలిపెట్టరు. ఆ విధంగా పని చేసుకుంటూనే పోతూ ఉంటారు. సో అలా ఎక్కువగా శ్రమ పెట్టినా కూడా నిద్ర, ఆహారం ఇలాంటివి కూడా లెక్క చేయరు. అలా వర్క్ చేస్తూ ఉంటే కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది కదండి. సో ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నిజమేనండి. వీళ్ళకి తెలుసుండొచ్చు, అంత మాత్రం చేత ఎదుటి వ్యక్తికి ఏం తెలియదు అనుకోవడం తప్పు కాదండి. సో నేనే చేయగలుగుతా, వేరే వాళ్ళు చేయలేరు అనుకోవడం తప్పు కదా. సో అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఉంటుంది. సో దాన్ని కూడా ఒక లిమిటెడ్ లెవెల్లో ఉంటే కాన్ఫిడెన్స్ ఇస్ ఓకే అండి. సో బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి. సో ఇది మన చుట్టూ ఉన్న వాళ్ళని మనకు దూరం చూసుకుంటాం. పెరిగితనం, కొంచెం బెరికింది మనుషులు, కొంచెం భయం కూడా ఎక్కువ. సో కాబట్టి ధైర్యం అనేది, ధైర్యంగా బెదిరించడం కానీ, మాట్లాడడం కానీ చేయలేదు. సో గర్వం ఉంటుందా, నాకు అన్ని తెలిసే, నాకేంటి, నాకు ఒకటి చెప్పాల్సిన పని లేదు అనేటటువంటి ఇంకా ఉంటుందంట, అప్పుడప్పుడు ఉంటుంది. ఓకేనా? స్థిరత్వం తక్కువ వీళ్ళకి. ఎల్లప్పుడూ దే నీడ్ టు చేంజ్. కొత్తదనం కావాలి, ప్రతి విషయంలో కొత్తదనం కావాలి. కాబట్టి స్థిరత్వం ఉండదు. జాబ్ కూడా వీళ్ళు స్థిరంగా ఒక జాబ్ చేయరండి. కొన్ని రోజులు ఒక జాబ్ చేస్తారు, కొంతకాలం తర్వాత చేంజ్, సంథింగ్ న్యూ కావాలి. అలా ప్రతి విషయంలోనూ స్థిరత్వం లోపిస్తుంది. సో ఇది కూడా ఒక రకంగా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సో ఇందాక చెప్పాం కదండి, చికాకు కోపం ఎందుకు వస్తుందండి? చికాకు కోపం సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఎప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు, ఆ పని తప్ప వేరే ధ్యాస లేనప్పుడు ఏదన్నా ఎదుటి వ్యక్తి పైన విసుక్కోవడం కానీ, చికాకు రావడం కానీ, కోపం రావడం కానీ జనరల్ గా ఎవరికైనా జరుగుతుంది. సో అది కూడా ఇబ్బంది కలిగింది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన మిత్రులు కానీ,
మన కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా దూరం చేసే ఛాన్సెస్ ఉంటాయండి. కొంచెం పొగడించు పొగడ్తలకు లొంగుతారండి. వీళ్ళు కన్నా పొగిడామనుకోండి, మీరు సూపర్, మీరు అలా ఉంటారు, ఇలా ఉంటారు, మీరు మీకన్నా తోపులు ఎవరు లేరు అంటే ఓహో వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో పొగడ్తలకి లొంగేటటువంటి మనుషులేనండి వీళ్ళు. సో ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు ఏమి అని ఆ క్షణంలో మర్చిపోతారండి. హైలీ ఇంటెలెక్చువలే కాదనట్లేదు, కానీ ఆ క్షణంలో విస్మరిస్తారు. నెక్స్ట్ బద్దగస్తులు. సో బద్దగస్తులు నెక్స్ట్ వచ్చి బద్దగస్తులు నచ్చరండి. ఎందుకంటే వీళ్ళు పరిగెత్తే గుర్రాలు. పండు రాక్షసులు అని చెప్పాం కదా, వాళ్ళతో పాటు పరిగెత్తాలా, పరిగెత్తేనే నచ్చుతారు. అంతేగాని చాలా కదలికలు లేకుండా మెల్లగా ఈ పూడు బొమ్మ కదిలినట్టు మెల్లగా కదులుతూ ఉంటే వీళ్ళకి నచ్చరండి. సో చాలా ఫాస్ట్ గా ఉండాలా, వర్క్ ఎఫెక్టివ్ గా ఉండాలా, చాలా త్వరగా చేయాలా, అలాంటి వాళ్ళంటే నచ్చుతారు. కాబట్టి ఎవరైతే పని చేయకుండా ఏమారుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ వర్గం నుండి కూడా శత్రుత్వం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ సమస్య అంటే నిలబడరండి. ఏదన్నా ఒక సమస్య వచ్చిందండి, సపోజ్ ఆ సమస్యని ఎదురుడ్డి నిలబడి ఫేస్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ధైర్యం కొంచెం తక్కువ ఉంటుంది వెరికి మనుషులు. కాబట్టి ఆ సమస్య నుండి ఎలాగైనా సరే ఎవరు ఎలా అన్నా పోని నేను సేఫ్ గా ఉండాలా అని ఆలోచించుకోగలుగుతారు. అలా సేఫ్ గా కూడా వెళ్ళగలుగుతారు. అది వీళ్ళ టాలెంట్. సో చాలా చాలా హైలీ టాలెంటెడ్ ఆ విషయంలో అనమాట. ఏ విషయంలోనూ చిక్కుకోరు. ఒక 100 మంది ఉన్న 100 మందిలో 99 మంది చిక్కున్నా వీళ్ళు మాత్రం తగులుకోరండి. అంత తెలియపోరు. సో ఓవర్ నీట్నెస్ అండి, క్లీన్లీనెస్ అండి, ఓవర్ నీట్నెస్ అండి. ఓవర్ నీట్నెస్, క్లీన్లీనెస్ వీళ్ళకి కావాలండి. ఏది కూడా డస్ట్ కానీ ఇది కానీ ఉండకూడదు. చాలా నీట్ గా ఉండాలి. ఆ డ్రెస్ సెన్స్ అవ్వచ్చు, టేబుల్ సెన్స్ బాగా ఫోన్ చేసేటప్పుడు టేబుల్ సెన్స్ కానీ, సో ఎవ్రీథింగ్ కానీ. కొన్ని చోట్ల ఇది వర్కౌట్ కాదు కదండి, చిన్న పిల్లలు కూడా అలా ఉండాలనుకుంటారు, నీట్ గా ఉండాలా చేయాలనేసి. సో ఇది కూడా వాళ్ళని కొన్నిసార్లు ఇబ్బందికి గురి చేసేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఇది 5వ నంబర్ యొక్క నెగిటివ్ షేడ్స్ అండి, నెగిటివ్ విషయాలు. మనం ఎప్పుడు కూడా నంబర్ గురించి చెప్తున్నామంటే ఆ నెంబరు ఓన్లీ బర్త్ డేట్ ని బట్టే ఉండదండి. నేను క్రితం వీడియోలో ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఉంది మీ యొక్క క్యారెక్టర్ అనేది మీ యొక్క బర్త్ డేట్, మీ యొక్క డెస్టినీ, అలాగే మీ యొక్క నేమ్ నెంబర్ ఎలా పనిచేస్తుందని చెప్పాను. దాన్ని చూసుకొని సరిపోల్చుకోండి, మీకు 100% ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఓకేనండి? ఓకేనండి, థ్యాంక్ యూ. మరిన్ని వివరాలకు సంప్రదించండి వైష్వి న్యూమరాలజీ వాస్తు కన్సల్టెన్సీ. మొబైల్ నంబర్ 9494209456 9700777747. Thanks for watching. Please like, share, subscribe my channel.